మరి మా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఘనమైన విజయం సాధించడం, మరి దానికి కూడా కార్యకర్తలందరూ కూడా మరి పార్టీ చేస్తున్న పని గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ మరి కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరి అమలైన తీరు, మరి దానికి ప్రతిస్పందనగా ప్రజలందరూ కూడా యావత్ గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తంలో ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మరి టీఆర్ఎస్ పార్టీ మాకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం, అది కూడా భారీ మెజార్టీ నమోదు చేసుకోవడం ఆ ఒక పనితీరుకి నిదర్శనంగా కనపడ్డాయి. కాబట్టి ప్రజల్లో సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, పార్టీ పైన ఉందని చెప్పడానికి ఒక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి దాని గురించి కూడా కార్యకర్తలందరూ మాట్లాడుకుంటూ ప్రజల గురించి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీ. మరి ఇప్పటికి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఈరోజు వేరే పార్టీలకు వచ్చేటువంటి సందర్భం లేదు. కాబట్టి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది, ఒక తలమానికమైంది. అంటే దీంతోనే తెలంగాణ రాష్ట్రం అంతా నడుస్తుంది. కాబట్టి ఇలాంటి హైదరాబాద్ నగరంలో మొత్తం అంతా కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేయడంలో మరి కేటీఆర్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది, గణనీయమైంది అని చెప్పి ఈరోజు కార్యకర్తలందరూ అభిప్రాయపడడం జరిగింది. దానికి వారందరూ కూడా వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ బలోపేతాన్ని కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా వారు వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మరి రేపు రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మరి 3,55,000 మెజారిటీ ఆధిక్యం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి గతంలో మరి అతి స్వల్ప కొన్ని ఓట్లతోని మరి కాంగ్రెస్ ఆ రోజు సీట్ గెలవడం జరిగింది. ఆ రోజు ఇదే పార్లమెంట్ సీట్ కి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమి కూడా చేయలేకపోయినారు. ఈరోజు వారి సెగ్మెంట్ లో ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సరే ఇక్కడ ఏం ఓట్లు వచ్చిన దాఖలు లేవు. ఆ రోజు నీకు ప్రజల గొంతుకనవుతాను, పార్లమెంట్ లో పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడతాను, మీ వాయిస్ వినపెడతానని చెప్పి ఆ రోజు మభ్యపెట్టి ప్రజల్ని మరి ఏదో రకంగా వారు మాయ చేసి వారు ఓట్లు వేయించుకొని ఎంపీ అయ్యి 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. నేను ఇప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ పార్లమెంట్ ఒక అభివృద్ధి పైన వారు చిన్న చూపు చూడకుండా వారి పార్టీకి సీట్ రాలేదని చెప్పి ఒక కక్కకుండా మరి యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కూడా అక్కడ కార్యకర్తలతో కూడా అభిప్రాయపడడం జరిగింది. అంతేకాకుండా రేపు భవిష్యత్తులో అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న కుట్రలను చూస్తా ఉన్నాం. 2 పార్టీలు కలిసి మరి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి పన్నుతున్న కుట్రలు బహిర్గతం అవుతా ఉన్నాయి, రోజు రోజుకి ముందు పడతా ఉన్నాయి. ఈరోజు అలా స్పష్టంగా ఈరోజు కొన్ని పత్రికల్లో కానీ మరి అనేక ప్రత్యక్షంగా డైరెక్ట్ గానే బీజేపీ పార్టీకి చెందిన నాయకులు డైరెక్ట్ చెప్తా ఉన్నారు, మనం కలిసి ఉందాం, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం, కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేద్దాం, తెలంగాణ అస్తిత్వాన్ని చంపేద్దాము, తెలంగాణ లేకుండా చేద్దామని చెప్పేసి పడుతున్న కుట్రలు మరి ఒకటొకటి బయటపడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రజలకు లోపుతో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లడం జరిగింది. మరి అంతేకాకుండా మరి మనం చూస్తా ఉన్నాం, గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తరుణంగా ఈ యొక్క 45 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని బెదిరించే విధంగా, ఆ పార్టీని బెదిరించే విధంగా వారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ రకంగా వారి యొక్క స్టేట్మెంట్లు కానీ వారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఒకటి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 3వ ఎన్నికలైన తర్వాత ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తూ మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం,